ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నా. కరీంనగర్లో వైరల్ డాక్టర్ మీ అందరికీ గుర్తున్నారుగా. ఆయన పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేసే సమయంలో మీరు గానుగ నూనె వాడండి, రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి పేషెంట్ కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో అసలు ఇలాంటి వ్యక్తులు కదా ఉండాల్సింది, పేషెంట్లని తమ కుటుంబ సభ్యులుగా భావించే ఇలాంటి డాక్టర్ కదా కావాల్సింది అని ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్టర్ని తమ కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పేరు విక్రాంత్ సింగ్ ఠాకూర్. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో నేనున్నాను. టైమ్ న్యూరో కేర్ ఆయన హాస్పిటల్ పేరు. అక్కడే ఉన్నాను. ఒక్కసారి మీరు నా వెనకాల చూడండి. పేషెంట్స్ అందరూ కూడా ఉదయాన్నే 10 గంటలకే మొత్తం హాస్పిటల్ నిండిపోయింది. అంటే ఈ వీడియో చూసిన తర్వాత పేషెంట్ల తాకిడి ఇక్కడ బాగా పెరిగినట్టుగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్టర్కి చూపిస్తే మా జబ్బు త్వరగా నయం అవుతుంది అనే ఒక భరోసాతో, ఒక నమ్మకంతో, ఒక ధీమాతో ఈ పేషెంట్స్ అందరూ కూడా వస్తున్నారు. సో విపరీతంగా ఇంకా ఇక్కడ కరీంనగర్ నుంచే కాదు, ఇక్కడ లోకల్గా కాదు, తెలంగాణ నలుమూలల నుంచి పేషెంట్స్ అందరూ కూడా ఈ డాక్టర్ని ఒక్కసారైనా కలవాలి, దీర్ఘకాలికంగా నాకు వ్యాధులు ఉన్నాయి, ఆ వ్యాధి ఈ డాక్టర్ అయితేనే నయం చేస్తాడన్న ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నట్టుగా పరిస్థితుంది. డాక్టర్ గారు లోపల ఉన్నారు. ఈ పేషెంట్లతో మనం తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్య ఏంటి, ఇక్కడికే ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా వీళ్ళతో మనం తర్వాత మాట్లాడదాం. ఒక్కసారి డాక్టర్ గారితో కలిసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే సార్. డాక్టర్ గారు బాగున్నారా? ఫైన్. యా, నిజంగా మీ వీడియో చూసి చాలామంది వస్తున్నారు సార్ పేషెంట్లు. మీ వీడియో రాకముందు పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వీడియో తర్వాత వీడియో చూసి వస్తున్నాం అని చెప్పి చాలామంది పేషెంట్లు చెప్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? నాకు సార్ యాక్చువల్లీ పేషెంట్స్ రావాలని వీడియోస్ చేయలేదు సార్. నాకు తెలిసింది 10 మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా పేషెంట్స్ నేను చెప్పినవన్నీ పాటిస్తే వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం పడద్దు అనేది నా ఉద్దేశం. సో నేను చెప్పడానికి ఉద్దేశం మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు మీకు నా అవసరం పడొద్దు, నా అవసరం కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఏ డాక్టర్ కూడా అవసరం పడొద్దు, అది నా ఉద్దేశం. సో నేను చెప్పేవన్నీ ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ చూస్తున్నాను అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి పేషెంట్స్కి. ఇప్పుడు నేనేం చేస్తాను సార్, నేను పేషెంట్ని సొంత కుటుంబంలా చూసుకుంటా, అవసరం ఉంటేనే టెస్టులు రాస్తా, అవి డిస్కౌంట్ చేస్తా. ఇక్కడ బయట చేసినవి కూడా నేను ఇక్కడ నుంచి ఏం ఆశించాను, వాళ్ళకి డిస్కౌంట్ చేసి పంపిస్తా. ఓకే. బెడ్ ఛార్జెస్ ఏమైనా అడ్మిట్ అయితే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటా, అంతేగాని ఇంత అని చెప్పి ఫిక్స్డ్ రేట్ కానీ డిమాండ్ కానీ. నా పాత పేషెంట్స్కి తెలుసు, ఎవరైతే అడ్మిట్ అయిపోయారో నేను ఎప్పుడు కూడా డబ్బుకి ఆశించి చేసేది లేదు. ఇప్పటికి కూడా నాకు ఇంతమంది పేషెంట్స్ వస్తారని నేను ఆశించి ఏం చేయట్లేదు. ఇది నా పని, ఇది నా కర్తవ్యం కాబట్టి కర్తవ్యం లాగానే చేస్తున్నాను. ఓకే సార్, వైరల్ అయినటువంటి ఆ వీడియోలో మీరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. అంటే ఆ కన్నీళ్ళు పెట్టుకునేంత బాధ ఎందుకు కలిగింది మీకు? యాక్చువల్లీ ఇప్పుడు కూడా బాధనే ఉంది సార్. ఇప్పుడు ఎంతమంది అక్కడ బాధపడుతుంటే, ఆ రేకుల కింద ఇబ్బంది పడుతుంటే అది నాకు బాధనే. ఇది ఎవరో సంతోషిస్తారు కానీ నాకైతే సంతోషం, ఎటువంటి సంతోషం లేదు, నాకు బాధ తప్ప వేరేం లేదు. ఎందుకంటే అవసరం పడద్దు సార్. ఇప్పుడు ఇంతమంది ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవంటే మనం కొన్ని మార్పులు తెచ్చుకున్నా సరే సరిపోతుంది. ఆ రోజు ఏమైందంటే నేను ఆల్రెడీ అప్పటికి ముందే నేను చెప్తుంటా అందరికి పేషెంట్స్కి ఇట్లా రిఫైండ్ వాడకండి, ఇవి చేయాలని. ఆ రోజు నేను అడిగితే అందరూ రిఫైండ్కి చేతులు లేపడం జరిగింది. అవును. దాని ముందు అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు, వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది, అబ్బాయి చేతిలో ఫోన్ ఇచ్చింది, ఆ అబ్బాయి వీడియో తీస్తుండు. ఓకే. నాకు అది నేను తట్టుకోలేకపోయినా. సో ఇట్లాంటివి జరిగితే అంటే ఎందుకు సార్, ఇప్పుడు మన ఉద్దేశం అయితే ఉందో అది నెరవేరకపోతే ఏం లాభం సార్? ఇప్పుడు కూడా బాధ అవుతుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న డాక్టర్ని, నా దగ్గర పెద్ద ఫెసిలిటీస్ లేవు, అంటే ఇంత క్రౌడ్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. నేనేం చేయగలను? నేను బటర్ మిల్క్ తెప్పియగలను, 2-3 కూలర్లు పెట్టగలను, అంతకంటే నేనేం చేస్తాను? అదే బాధ. ఓకే. అంటే మెయిన్ రిఫైన్డ్ ఆయిల్ వాడటం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని చెప్పి మీ దృష్టికి వచ్చిందా? మీరు వస్తున్న పేషెంట్స్ కొన్ని ఇన్ఫ్లమేటరీ ఉంటాయి సార్. లాంగ్ టర్మ్గా రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం మంచిది కాదు. అంటే అది మీరు రిఫైన్డ్ ఆయిల్ అనేది ఎలా తయారవుతుంది, దాని తయారీ గురించి ఎవరైనా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరి దగ్గర, వాళ్ళు ఒకసారి చెక్ చేస్తే దానిలో ఉంటుంది.
సో కెమికల్స్ అవన్నీ వాడడం జరుగుతుంది. సో అది లాంగ్ రన్లో మంచిది కాదు. మనం ఏంటంటే తక్కువ ధరలో వస్తుంది, చౌక ధరలో వస్తుంది కాబట్టి అందరూ అదే వాడతారు. అది బాగా డేంజరస్. ఓకే. దానివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. సార్ ఎలాంటి రోగాలు వస్తాయి సార్? అన్నీ సార్, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్. ఓకే. మన బాడీలో మెయిన్ వచ్చే రోగాలకు కారణం ఇన్ఫ్లమేషన్. బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, రకరకాల. అవన్నీ ఆయిల్ వల్లే. మోస్ట్లీ ఆయిల్ వల్లనే అని అనను, ఒకదాని అనను, కానీ మన జీవన విధానం సార్. ఇప్పుడు నేను రిఫైన్డ్ ఆయిల్ ఒకదాన్ని నేను దూషించాను. నా దృష్టిలో మన జీవన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ లేదు, సరిగా మనం బతకట్లేదు. పాతకాలంలో ఎట్లుండే సార్, మనం ఏం తినేది, ఇప్పుడు అంతా మోడర్నైజ్ అయ్యేసరికి మనం ఫారెన్ నుంచి తెచ్చుకున్న అలవాట్లే ఇవన్నీ. పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం, మన గారెలు, సకినాలు ఎక్కడో పోయినాయి. మనం ఇంట్లో వండుకునేది ఇప్పుడు అన్ని స్విగ్గీ, జొమాటోలు ఉన్నాయి, అన్నిటికీ ఆర్డర్. పిండి వంటలు కూడా బయట నుంచి కొనుక్కుంటాం. పిండి వంటలు కూడా బయట నుంచి. అసలు ఇప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చేసిన వంటలు ఉన్నాయా సార్? అవి కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తాం. అవును. ఎప్పుడో మనం పండగలప్పుడు ఇంట్లోనే అమ్మమ్మలు వీళ్ళందరూ చేసేవాళ్ళు, కానీ అట్లా చేసే పరిస్థితి ప్రజెంట్ లేదు. అన్ని స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్. ఒక్కరికైనా చూడండి సార్, ఇప్పుడు పొట్ట ఎంతమందికి ఉంచండి. మీరు నా పట్టే చూస్తున్నారు. చెప్తున్నా సార్, అంటే నేను చెప్పేం లాభం సార్. ఇప్పుడు అందరికి పొట్టలు ఉంటే ఏం లాభం? మన అవసరం కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. మనం చేసేది కూర్చొని చేసే పని, పెద్ద కష్టపడి చేసే పని ఏం లేదు. అయినా ఇంత అన్నం తింటున్నాం, 2-3 సార్లు అన్నం తింటున్నాం, టిఫిన్ తింటున్నాం, మధ్యలో 10 సార్లు ఛాయ్ తాగుతున్నాం, చక్కెర వేసి. అవును. బయట ఏమైతుంది సార్, మనం ఎక్కడ పోతున్నాం? ఇప్పుడు డయాబెటిక్ సెంటర్ సార్, క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా. ఓకే. బీపీ కూడా, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్కి అన్నిటికీ క్యాపిటల్ ఇండియా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ పేషెంట్స్ అందరూ ఇండియాలో మ్యాక్సిమం మంది ఉన్నారు. ఎందుకున్నారు సార్? ఈ అలవాట్ల వల్లే. సింపుల్, బేసిక్. అది పెద్ద సైన్స్ కాదు, దానికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. సో ఇది 10 మందికి తెలియాలా. 10 మందికి తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చింది, స్టెంట్ వేసినాము, లేదంటే ఏదో రోగం వచ్చింది దానికి మందులు వాడినాము, పక్షవాతం వచ్చింది దానికి థ్రాంబోలైసిస్ చేసుకున్నాం. ఎందుకు సార్? ఫస్ట్ రోగం ఎందుకు తెచ్చుకోవాలా? బీపీ, షుగర్కి గోళీలు వాడుతున్నాం. దాని మీద కూడా నేను మాట్లాడడం జరిగింది రీసెంట్గా. సో ఇవన్నీ అవాయిడబుల్ సార్. సార్, ఇప్పుడు మన జీవన విధానం గురించి ఇందాక ఒక పాయింట్ చెప్పారు మీరు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అసలు మనం ఏమేమి కంట్రోల్ చేసుకుంటే దాదాపు వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు అంటారు? లైఫ్ స్టైల్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే ఛాయ్ తాగదు, చక్కెర వేసిన ఛాయ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. తాగొద్దు. ఛాయ్ మన దేశంలో పుట్టలేదు ఛాయ్. ఛాయ్ అనేది ఇండియాలో 18. కానీ మీరు ఒక వీడియోలో ఛాయ్ తాగండి, ఏం కాదు, షుగర్ లేకుండా తాగండి అన్నారు. అది స్ట్రైట్ అవే నేను ఛాయ్ తాగదంటే మీరు కూడా వినరు నా మాట, ఎవరు వినరు. సో ఛాయ్ ఆరోగ్యానికి మంచిదని చెప్తూనే ఆఖరికి క్లైమాక్స్లో ఏం చెప్పానంటే, చక్కెర వద్దు, పాలు లేకుండా వట్టి డికాక్షన్లా తాగితే మంచిది. ఇన్ఫ్యాక్ట్ అది మంచిదే. ఓకే. కానీ పొద్దున్న లేవగానే చక్కెర వేసి ఛాయ్ తాగడం అది మంచిది కాదు. అది మనకు బ్రిటిషర్స్ తీసుకొచ్చింది సార్. 1900 ముందు ఇండియన్స్ ఛాయ్ తాగలే, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఛాయ్ తాగేటోడు. సో అది కూడా చక్కెర వేసుకొని, పాలు కలుపుకొని, మసాలా టీ, అది డేంజరస్. ఓకే. పొద్దున్న లేవగానే కార్బోహైడ్రేట్ రిచ్ బ్రేక్ఫాస్ట్ చేయొద్దు. మనం ఏంటి, ఇంత అన్నము, లేదంటే ఇడ్లీ, దోశ, అన్నిట్లో కార్బోహైడ్రేట్సే. ఓకే. ప్రోటీన్ అనేది లేదు. సో ఫస్ట్ మీల్ ఏదైతే ఉంటుందో అది ప్రోటీన్ ఉంటే చాలా మంచిది. ఓకే. క్వాలిటీ ఫ్యాట్, క్వాలిటీ ప్రోటీన్ ఉంటే ఆరోగ్యం చాలా మంది, పొట్టలు రావు. సరే, ఏం తినాలి సార్? మరి ఏం తినాలి? అందరూ ఇడ్లీలు, పూరీలు తింటారు కదా సార్. కోడిగుడ్లు బెస్ట్ నాన్ వెజిటేరియన్స్ అయితే. వెజిటేరియన్స్ అయితే ఎటువంటి కార్బోహైడ్రేట్ లేనివి, స్ప్రౌట్స్ అయినా పర్లేదు, వెజిటబుల్ సాలెడ్స్ అయినా పర్లేదు, డ్రై ఫ్రూట్స్ అయినా పర్లేదు, అవి నానబెట్టింది, రాత్రి ఇప్పుడు నానబెట్టింది, పొద్దున తినడం, అది ఫస్ట్ మీల్ తీసుకుంటే మంచిది. అండ్ 2 మీల్స్ సరిపోతాయి సార్. మనం అనవసరంగా 3, 4, 5 సార్లు తింటున్నాం. ఓకే. అంత తినాల్సిన అవసరం లేదు. 2 మీల్స్ చాలు. 2 మీల్స్ చాలు. అండ్ ఐడ్రీమ్ ద్వారా నేను ఒకటి ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తాను అందరికీ. ఏంటంటే, మన పిల్లలకి స్కూళ్ళలో లంచ్కి ముందు ఒక స్నాక్, లంచ్ తర్వాత ఒక స్నాక్ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా చాలా డేంజరస్. అంత తిండి అవసరం లేదు. అవి కూడా ఏంటి, కార్బోహైడ్రేట్ ఇచ్చే. కొందరు మ్యాగీ పంపిస్తున్నారు, కొందరు టిఫిన్లు, బయట కొన్ని టిఫిన్లు పంపిస్తున్నారు, అవి మంచిది కాదు. సో 2 మీల్స్ ఇనఫ్. ఓకే. మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు అంటారా? బ్రంచ్ చేస్తే బెస్ట్ సార్. 10-11కి ఒకటి తినేసి 6-7కి ఇంకోసారి తినేసి సరిపోతుంది. సూర్యుడు ముగిసే ముందే తినేస్తే బెస్ట్. ఓకే. అంటే రైస్ తినొద్దు అంటారా? తక్కువ తినాలా.
రైస్ తినండి తక్కువ. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్ తెలుగు రాష్ట్రాల వాళ్ళు అన్నం తినకుండా ఉండలేం. కొద్దిగా అన్నం తినాలా, దాంట్లో ప్రోటీన్ ఉండాలా. ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్, చికెన్, ఫిష్, ఎగ్ లాంటిది. కొంచెం ఫైబర్ కలుపుకోవచ్చు, కొన్ని సాలెడ్స్ కలుపుకోవచ్చు. వెజిటేరియన్స్ కూడా వాళ్ళు కూరగాయలు ఎక్కువ తినాలా, పప్పు తినాలా, పెరుగు తింటే చాలా మంచిది అందరూ. పర్టికులర్లీ వెజిటేరియన్స్ పెరుగు ఖచ్చితంగా తినాలా. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది అందరూ మిస్ అవుతారు, ఎందుకంటే పాలు పెరుగులోనే మన వెజిటేరియన్స్కి దొరికే వైటమిన్ B12. ఓకే, అదర్వైజ్ సఫిషియంట్ వైటమిన్ B12 అందరు అఫోర్డ్ చేయలేరు. కొన్ని సీడ్స్ అంటారు, ఫ్రూట్స్ డ్రై సీడ్స్ అంటారు, కానీ అవి అందరు తినలేరు. పెరుగు సింపుల్ అండ్ ఈజీగా దొరుకుతుంది. సామాన్య ప్రజలు కూడా అది కొనుక్కోవచ్చు. అవును, బట్ ఓవరాల్గా నేను ఒకటి ఏం చెప్తాను సార్, వెజిటేరియన్స్ మాత్రం వైటమిన్ B12 సప్లిమెంట్ తీసుకుంటేనే మంచిది, ఒక గోళీ బెటర్. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ తప్పకుండా చికెన్, మటన్లు తినాలి బాగా. తింటే తప్పేం లేదు సార్. ఇప్పుడు మనం తిన్నాం కదా, అంటే నాన్ వెజిటేరియన్తోనే ఎక్కువగా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, అనారోగ్యం పాలు నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉంది అని చెప్పి ఒక ప్రచారం ఉంది కదా సార్. కొలెస్ట్రాల్ అనేది మన డైటరీ, మనమైతే కొలెస్ట్రాల్ తింటామో దాంతో రక్తంలో పెద్ద కొలెస్ట్రాల్ పెరగదు. యాక్చువల్లీ జెనెటిక్ డిఫార్మిటీ ఉంటే అది కొందరికి ఒకరికి ఉంటుంది, కానీ మ్యాక్సిమం జనాలకి తినే కొలెస్ట్రాల్తో బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగదు. ఓకే, ఓన్లీ 10%, 15% పెరుగుతుంది. సో కొలెస్ట్రాల్ దేంతో పెరుగుతుంది? మనం లివర్ తయారు చేసేది కొలెస్ట్రాల్. ఓకే, ఎప్పుడైతే బాడీకి అవసరం పడుతుందో, ఇప్పుడు ప్రతి హార్మోన్కి కొలెస్ట్రాల్ అవసరం. ఒక్కొక్క సెల్ మెంబ్రేన్ ఉంటుంది, అది తయారు కావడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఓకే, సో అందుకే కొలెస్ట్రాల్ చాలా ముఖ్యం. కొలెస్ట్రాల్ మన నాన్ వెజ్తో కొలెస్ట్రాల్ రాదు అంటారు సార్. కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ రాదు, ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్తో కొన్ని కొలెస్ట్రాల్ వస్తుందని చెప్తారు. LDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు, కానీ LDL కొలెస్ట్రాల్ కూడా 2 రకాలు, లార్జ్ బాయింట్, స్మాల్ డెన్స్ అని. ఫ్యాట్ తింటే పెరిగేది మ్యాక్సిమంగా లార్జ్ బాయింట్ ఎక్కువ పెరుగుతుంది. స్మాల్ డెన్స్ పెరిగేది అది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే, షుగర్ ఎక్కువ తీసుకుంటే, చక్కెర, అప్పుడు స్మాల్ డెన్స్ పెరుగుతుంది. అందుకే చక్కెర ఎక్కువ వాడితే హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు. చాలా మందిలో ఒక డౌట్ ఉంది సార్, మీరు గత వీడియోలో కూడా చెప్పారు, నెయ్యి తినటం మంచిదా కాదా? పెద్ద డాక్టర్లు కూడా నెయ్యి అసలు తినకండి, చాలా లిటిల్ బిట్గా తీసుకోండి ఒకవేళ తీసుకునేదంటే అని చెప్తాను. సరే, ఇన్ మోడరేషన్ నెయ్యి చాలా మంచిది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి నెయ్యిలో ఉంటాయి, చాలా మంచిది. ఒక్కటి ఆలోచించండి సార్, నెయ్యికి మనం భయపడుతున్నాం, బియర్కి భయపడట్లేదు, ఆల్కహాల్కి భయపడట్లేదు, స్మోకింగ్కి భయపడట్లేదు. చిన్న పిల్లల చేతిలో మనం చాక్లెట్లు ఇస్తున్నాం, బిస్కెట్లు ఇస్తున్నాం, ఐస్ క్రీమ్ ఇస్తున్నాం, కూల్ డ్రింక్స్ ఇస్తున్నాం, వాటికి భయపడట్లేదు. కానీ నెయ్యి వచ్చేసరికి భయపడుతున్నాం. మన తాతలు ముత్తాతలు తినలేదు సార్, తిన్నారు కదా, మంచిగా ఉన్నారు కదా. ఇన్ మోడరేషన్, లీటర్ తాగొద్దంట నేను, అంతే. తినే ఫుడ్లో దాంతో కొద్దిగా కలుపుకోండి. వైట్ రైస్ కొద్దిగా తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేస్తే సార్ షుగర్ స్పైక్ రాదు, ర్యాపిడ్గా షుగర్ స్పైక్ రాదు. మనకు వచ్చే రోగాలన్నిటికీ మెయిన్ కారణం సడన్ గ్లూకోజ్ స్పైక్, షుగర్ స్పైక్. ఎప్పుడైతే గ్లూకోజ్ స్పైక్ వస్తుందో అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. కన్సిస్టెంట్గా ఇన్సులిన్ ఎప్పుడైతే హై లెవెల్లో ఉంటుందో అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే బీపీ, షుగర్, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్, ప్రతి రోగం ఈ పొట్ట రావడానికి మెయిన్ కారణం కూడా అదే. సో నెయ్యికి ఏమొచ్చు, నెయ్యి భయపడేదేమో. అందరు డాక్టర్లు అన్నారు, కొందరు డాక్టర్ కొన్ని కేసెస్లో మేబీ హార్ట్ స్ట్రోక్ కొన్ని రకాలు ఉంటాయి, లైపోప్రోటీన్ ఎక్కువ ఉండడం, లైపోప్రోటీన్ బి, అట్లాంటి వాటిలో వాళ్ళు చెప్పొచ్చు, జాగ్రత్తగా చెప్తారు. ఓకే, కానీ అందరు డాక్టర్లు కూడా ఫ్యాట్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్పారు సార్. సార్ ఫైనల్గా ఇప్పుడు మీరు మొన్న బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక వీడియో అది బయటికి రావడం వల్ల వైరల్ అయింది, కానీ అంతకంటే ముందు కూడా మీరు కెమెరా లేనప్పుడు కూడా చాలా సందర్భాల్లో బాధపడి ఉంటారు. చాలా సందర్భాలు అంటే మీ డాక్టర్ అయిన తర్వాత ఇన్ని కేసులు చూసిన తర్వాత మీరు బాగా బాధపడ్డటువంటి సిచ్యువేషన్ అంటే ఏ పేషెంట్ని చూసి ఇంకా మనసు చలించిపోయింది మీది? సార్ చిన్న వయసు 20-25 సంవత్సరాల వయసులో బీపీలు, షుగర్లు వస్తారు. బీపీ, షుగర్ ఎంత బాధ సార్ అది. ఇప్పుడు జీవితాంతం ఒక బీపీ గోల్ వేసుకోవాలా, షుగర్ గోల్ వేసుకోవాలంటే ఎంత బాధ ఉంటుంది సార్ ఆ మనిషికి. ఎంత టెన్షన్ పడుతుంది సార్. చిన్న వయసు వాళ్ళు బాగా టెన్షన్ పడతారు. ఒకటి చిన్న 20-30 ఇయర్స్ ఒక మనిషి బాగా కష్టపడతాడు. 30 ఇయర్స్ ఒక ఏదో జాబ్ అని కష్టపడతాడు, ఏదో తింటాడు, ఏదో చేస్తాడు. 30 ఇయర్స్కి పెళ్ళయి ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. పక్షవాతం, గుండెపోటు, ఎట్లుంటుంది సార్ ఆ ఫ్యామిలీ, ఎంత డివాస్టేట్ అయిపోతుంది సార్. వాడు పని చేస్తే కానీ ఇల్లు నడపలేని పరిస్థితిలో ఇమాజిన్ ఎట్లుంటుంది ఆ పరిస్థితి. జీవితం ఒక్కసారి తలకిందులు అయిపోవడం కదా. ఇమాజిన్ సార్, అసలు అది నేను ఇంతమందిని చూసుకుంటా ఆ బాధ, అదంటే ఇప్పటికీ బాధ అవుతుంది సార్. సో దీన్ని మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ బాధ అంతా కూడా.
ఓకే. ఇంకొకటి ఈ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. వాళ్ళు ఆ వీడియోలో చూసి సార్ మాకు దేవుడితో సమానం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీకు కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్తూ ఉంటారా? చెప్తారు, పాటలు కూడా రాస్తారు, పాటలు కూడా పాడతారు. కానీ నేను దేవుని కాదు సార్. అసలు నేను దేవుని ఎట్లయితే నేను జస్ట్ చాలా దూరం నుంచి వచ్చాను సార్, సుదూర ప్రాంతం నుంచి మీ దగ్గరికి మిమ్మల్ని కలవటానికే వచ్చానని చెప్పి చెప్తున్నారు కదా, అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అవుతుంది. నా వల్ల ఒకరు బాధపడుతున్నారు, నన్ను కలవడానికి ఇంత దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు ఒక బాధ. అట్లా చాలా బాధ అనిపిస్తుంది. చాలా ఇంతమంది చూస్తే నాకు చాలా బాధ అవుతుంది. ఉండదు సార్, అసలు ఎందుకు రావాలి సార్ అని ఇంకా బాధ కాదు, కోపం కూడా వస్తుంది అప్పుడు. నేను చెప్తూనే ఉంటాను. చాలామంది అంటారు, సార్ ఇట్లా మీరు ఏడ్చి చూసి నేను బాగా ఫీల్ అయిపోయి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీ అన్ని వీడియోస్ చూస్తా. ఒకటే అడుగుతా, నన్ను ఏ నూనె వాడుతున్నావు అంట. నవ్వుతారు, సార్ రిఫైండ్ ఆయిల్ అంటారు, ప్యాకెట్ నూనె అంటారు. మళ్ళీ అది బాధ నాకు. చక్కెర వాడడం మానేసావా, ప్రతి మీల్లో కొంచెం ప్రోటీన్ తీసుకుంటున్నావా. సో నేను చెప్పేది ఆచరించకపోతే నన్ను ఇంత ప్రేమించిన ఏం లాభం సార్? ప్రేమ ఎప్పుడు కనిపిస్తుంది సార్? ఇప్పుడు ఒక మనిషి నేను ప్రేమించిన అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ మనిషి చెప్పేది వినాలా, ఆచరించాలా. ఆచరణలో పెట్టకుండా జస్ట్ మిమ్మల్ని అభిమానిస్తా, నేను ప్రేమిస్తా. చాలామంది సార్ ఇప్పుడు నన్ను ఫాలో చేస్తా, చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామంది పెరిగారు. కానీ ఏం లాభం సార్ అది? అసలు చెప్పింది విననప్పుడు ఏం లాభం అంటారు? అంతే సార్. ఓకే. ఎందుకంటే ఇది నేను నన్ను ఫాలోవర్స్ పెరుగుతారనే ఉద్దేశంతో నేను చెప్పిన మాటలు కాదు. నేను గత 5-6 సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. నేను నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూస్తే ఓకే చెప్పి 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 నేను అలసిపోయి బాధ అనుకుంటూ వచ్చింది మీకు. చాలా మందిలో ఒక డౌట్ ఉంది సార్, విక్రాంత్ సింగ్ ఠాకూర్ ఆయన ఏంటి నార్త్ ఇండియనా అని ఒక డౌట్ వస్తుంది చాలామందికి. చాలామంది కామెంట్లు కూడా పెడతా ఉన్నారు, ఏమంటారు? ఇది ఇక్కడేనా పుట్టి పెరిగింది? 4 fathers నార్త్ ఉండే సార్. అది అంత ఎగ్జాక్ట్లీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. మా మదర్ టంగ్ హిందీ. ఓకే. కానీ నాకు తెలుగు అంటే ప్రేమ. బా సూపర్. సో అంటే తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అసలు చూడలేకపోతున్నారు మీరు. అండ్ కష్టపడి తెలుగు నేర్చుకున్నా సార్. అంటే నేను మాట్లాడే తీరు కూడా వీలైనంత వరకు నేను తెలుగులోనే మాట్లాడతా. నాకు హిందీ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు. చాలా మంది అడుగుతారు, సార్ తెలుగులో ఇంగ్లీష్లో వీడియోస్ పెట్టండి, హిందీలో మాట్లాడండి. కానీ ఐ లవ్ తెలుగు. సో ఆ తెలుగు మీద ప్రేమ వల్ల నేను తెలుగులో. మీరు ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ సార్? పుట్టింది కరీంనగర్ సివిల్ హాస్పిటల్ సార్. ఓకే. కానీ స్టార్టింగ్ ఇయర్స్లో నేను నార్త్ ఇండియాలో ఉండే సార్. ఓకే. 5th క్లాస్ వరకు నార్త్లో ఉన్నాను. 5th 6th క్లాస్లో మళ్ళీ కరీంనగర్ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఇక్కడే చదువులని అలా జరిగింది. ఓకే. సో ఫైనల్గా టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్, చాలామంది ఈ టైం అనే పేరుని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువగా పెడుతూ ఉంటారు. టైం న్యూస్ మీడియా కావచ్చు, ఎడ్యుకేషన్ సంస్థలకి టైం అని పెడుతూ ఉంటారు. మీరు స్పెసిఫిక్గా టైం అని పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా మీ హాస్పిటల్కి? చేయడం కోసమే సార్, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే. నేను ఒకరినైనా సరే 10 మందినైనా సరే మార్చగలిగితే అయితే ఒక సంతోషం ఇప్పుడు ఉంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల నేను వింటున్నాను, ఇస్కాన్లో కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ పోయి వాళ్ళు బ్యాంబూ ప్లేట్స్ స్టార్ట్ పెట్టారు. అవును. కొన్ని ఊర్లలో కూడా స్టీల్ ప్లేట్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. సో ఇట్లాంటివి జరగాలి సార్. ఓకే. ఇవన్నీ మీరు గత వీడియోలోనే చెప్పున్నారు కదా? ఇవన్నీ గత వీడియోలో అంటే వింటున్నాను సార్. ఇప్పుడు ఈ మధ్యలో ఆఫ్టర్ ఒక క్యాన్సర్ ప్లేట్ గురించి చెప్పిన తర్వాత ఈ మార్పు అనేది వస్తుంది. ఓకే. సో పీపుల్ ఎడ్యుకేట్ అవుతున్నారు, కొద్దిగా అయినా స్టార్ట్ అయింది. సో ఇది జరగాలని ఉద్దేశంతోనే ఒక టైం అని ఎడ్యుకేట్ చేయాలని దాంతో పెట్టండి. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో పేషెంట్స్ అందరూ దేవుళ్ళలాగా చూస్తూ ఉన్నారు. మా ఇంటి కుటుంబ సభ్యుడే. నేను విక్రాంత్ సింగ్ ఠాకూర్ తల్లిలాగా భావిస్తూ ఉన్నాను, అతను నా కొడుకులాగా భావిస్తాను అని చెప్పి చాలామంది పేషెంట్స్ మాట్లాడటం కూడా నేను చూశాను. సో మీరు ఆ పేరు ఇంకా ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలి, మీ సేవ ఇదే విధంగా కొనసాగాలని ఐ డ్రీమ్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వస్తేనే మా వ్యాధి నయం అవుతుంది, ఆయన చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ప్రేమతో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడికి వస్తున్నామని పేషెంట్స్ అందరూ చెప్తా ఉన్నారు. కొంతమంది పేషెంట్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? తిరుపతి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బావుపేట. ఎక్కడి నుంచి అండి? బావుపేట, ఇక్కడ దగ్గరనే. ఓకే ఓకే. అంటే ఈ హాస్పిటల్కి మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం ఇది. ఓకే.
విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి వీడియోలు చూసారా మీరు? చూసాం చూసే వచ్చినాం. ఓకే, ఏమనిపించింది మీకు ఆ వీడియో చూసిన తర్వాత? మంచిగా అనిపించింది. అట్లా ఏ డాక్టర్స్ అలా మాట్లాడలేదని ఏ డాక్టర్ కూడా అట్లా మాట్లాడలేదు అది అంతే. అంటే మీకు ఏమనిపిస్తుంది, ఈ డాక్టర్తో చూపించుకుంటే మా వ్యాధి నయమవుతుంది అనిపిస్తుంది? నయమవుతుందని అనిపిస్తుంది, అందుకోసమే వచ్చినాం. ఇంతకుముందు మీరు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళుంటారు కదా, అక్కడికి ఇక్కడికి ఏం తేడా గమనించారు? తేడా అంటే కొంతమంది డాక్టర్స్ అసలు పేషెంట్ను ముట్టుకోవడం లేదు. అట్లా పేషెంట్స్ని టచ్ కూడా చేయరు కొంతమంది. హైదరాబాద్ అటు ఇటు వెళ్ళొచ్చినాం, చూద్దామని వచ్చినాం. 2-3 రోజులు ట్రై చేయబట్టి ఈరోజు మనకు నంబర్ దొరికింది. ఓకే, అంతే. అది అంటే మిగతా డాక్టర్స్కి ఈయనకి తేడా ఏంటంటే ప్రేమతో వైద్యం చేస్తాడు. కొంతమంది డాక్టర్లు అసలు టచ్ కూడా చేయరు. సో ఈయన ఆ ప్రేమతో మాట్లాడటమే ఇక్కడ మా వ్యాధి నయం కావడానికి ఒక పెద్ద అవకాశంగా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరికొంతమందితో మనం మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు. ఓకే, మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం. ఓకే, ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారమ్మా? పచ్చవాతం వచ్చినందుకు వచ్చినాం. మీరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? ఓకే, ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించిందండి? యూట్యూబ్లో చూసి వచ్చినాం. యూట్యూబ్లో చూశారు. ఫస్ట్ మీ సమస్య ఏంటి? ఈ భాగం అంతా తూకం ఉంటుంది, బరువు ఓకే, ఉంటుంది, తగ్గాలని ఓకే. మీరు ఆ కర్నూలులో చూపించారా? చూపించాము. క్యాన్సర్ చూపించాము, గోవాలో చూపించాము, కానీ తగ్గల. తగ్గాలి అంటే కొద్దిగా చెయ్యి రాకుండా అప్పుడు ఇట్ట కూడా రాకుండా ఇప్పుడు ఇట్ట వస్తుంది, కానీ ముద్దకు రాదు, తిన్నికి రాదు. డాక్టర్ గారి వీడియో మీరు చూశారు కదా ఫోన్లో, చూసినప్పుడు ఏమనిపించిందండి మీకు? ఏం బాగా అవుతుంది ఏమో అంటే వచ్చినాం ఫస్ట్ టైం. ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడే విధానం కావచ్చు, పేషెంట్లకు చెప్పేది కాబట్టి దాన్ని బట్టి వచ్చినాం. సో ఇక్కడైతేనే మాట్లాడే మాట బట్టి వచ్చినాం. ఓకే, ఇక్కడికి వస్తే తగ్గుతుందని నమ్మకంతో వచ్చాం. అది చూసారా, ఈ పేషెంట్ కర్నూలు నుంచి వచ్చాడు. చాలా హాస్పిటల్స్లో కూడా తిరిగి చూపించుకున్నాడు, ఏమాత్రం ఫలితం లేదు. కానీ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఆయన పేషెంట్స్తో మాట్లాడుతున్నటువంటి విధానం, ప్రేమతో మాట్లాడుతున్న విధానం, మీరు పలానా వస్తువులు తినండి, ఇవి తినొద్దు అని చెప్పి చాలా ప్రేమగా ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదన్నీ చూసి నిజంగా ఈ డాక్టరే నాకు కరెక్ట్ అని చెప్పి ఈ పేషెంట్ కూడా కర్నూలు నుంచి వచ్చేటండి. అంటే తెలంగాణ నుంచే కాదు, ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి ఎంత పాపులారిటీ వచ్చింది ఆ వీడియోతో. ఎందుకంటే ఆయన నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాడు, పేషెంట్స్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నట్టుగా ఉంది. మరికొంతమంది పేషెంట్స్తో కూడా మనం మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు రాముడు. రామస్వామి. రామస్వామి, ఎక్కడి నుంచి వచ్చారండి? చింతకుంట నుంచి వచ్చారు. ఓకే, మీరు ఫస్ట్ టైం వస్తున్నారా, ఇంతకుముందు వచ్చారు? ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించింది? అందరూ మంచిగా అవుతుందని చెప్తే వచ్చింది. అందరూ చెప్తున్నారు మంచిగా అవుతుంది, ఆడికి పోతే అని చెప్తాను, అందుకే వచ్చిన సార్. ఓకే, మీకు ఎవరు చెప్పారు? అందరూ అంటే ఎవరికి వచ్చిపోయిన వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి చూపించుకున్న వాళ్ళు బాగైందని చెప్పారు మీకు? అంతే, దానివల్ల ఇప్పుడు వచ్చిన సార్. ఓకే, డాక్టర్ గారి వీడియోలు చూసారు మీరు? చూడలే, ఏది చూడలేదు. పోతే మా అప్పులు వచ్చినాం, పైసలు కట్టిపోయినా మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఇంకేది మాకు చూడండి, రామస్వామి గారు వీడియోలు ఎక్కడ చూడలా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు ఏదైతే వీడియో వచ్చిందో, వైరల్ అయిందో, ఆ వీడియో చూడలా. ఇక్కడ ఎవరికైతే నయమైందో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి విని ఇక్కడికి వచ్చారు. మీ సమస్య ఏంటి అసలు? కీళ్ళు బాగా ఉబ్బి నొత్తాయి, కాళ్ళు నడవత్తలేవు, మొత్తం కీళ్ళే. నడవడానికి రావట్లా సార్? నడవడానికి ఇక్కడ తగ్గుతుందనే నమ్మకంతో వచ్చారు. అది నమ్మకం, ఆ నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చినాం సార్. ఏం లేదు, ఇక దాని కొరకు తిరిగినాం, ఇక ఇది అందులో ఇదోటి అని వచ్చినాం. మీ పేరు సార్? రమేష్ బాబు గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? గోదావరికర్ నుంచి వచ్చారు. సో సార్ వీడియోలు చూసారా మీరు ఫోన్లో? సార్ వీడియో చూసే వచ్చాను. ఓకే, వీడియో చూసే వచ్చారు. సో మీ సమస్య ఏంటి? కాళ్ళ నొప్పులు. ఓకే, కాళ్ళ నొప్పులు. సార్ వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఏమనిపించింది? చెప్పే వాడే ఐటమ్స్ మనం వాడుకుని ఇట్లా బాగుంటుందని చెప్పి అంటే దాని నుంచి వచ్చాము. అంటే మనం రోజు వండుకునే పదార్థాలు అన్నమాట. పదార్థాలు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఆయిల్ ఏది వాడాలి, అది దాని గురించి చెప్పండి. సార్ చెప్పినటువంటి వీడియోలో మీరు గానుగ నూనె వాడండి, రిఫైన్డ్ ఆయిల్స్ వాడద్దు, అన్ని వ్యాధులకు అదే కారణం అని చెప్పి చాలా బలంగా చెప్పారు. ఆయన కళ్ళెమ్మటి నీళ్ళు కూడా పెట్టుకున్నారు. అది చూసారా వీడియో? చూసాను. ఏమనిపించింది అది చూసిన తర్వాత? అనిపించింది ఆయన ఎందుకు వాళ్ళే మన అందరి కోసం బాగుపడ్డాడు కదా. ఇంకొకటి, ఇప్పుడు అది ఇక్కడైతే తగ్గుతుందని వచ్చారు మీరు. గతంలో మీరు కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళుంటారు కదా, ఏంటి ఆ డాక్టర్లకి ఈ డాక్టర్కి ఉన్న తేడా ప్రధానంగా ఏం గమనించారు? గమనించాలంటే ఫస్ట్ టైంగా చూడడం, సార్ చెప్తాను దాన్ని బట్టి ఆలోచన బట్టి మనం ముందుకెళ్ళేవాడని ఆలోచన. ఓకే, మరికొంతమందితో మనం మాట్లాడదాం.
అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? ప్రమీల. ప్రమీళ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లలితాపూర్. కరీంనగర్ జిల్లానే కదా? ఓకే. ఏంటమ్మా మీ సమస్య? తిమ్మిర్లు, కాళ్ళు, చేతులు. డాక్టర్ గారి వీడియో చూసారా మీరు ఫోన్లలో? చూసినాం, చూసే వచ్చినాం. ఫోన్లో చూసే వచ్చారు. ఆ, ఓకే. ఇక్కడ తగ్గుతుందని చెప్పి ఆ నమ్మకంతో వచ్చారా? నమ్మకంతోనే. డాక్టర్ గారు నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఆయన వీడియోలో చెప్తా ఉన్నారు, పేషెంట్లకు చెప్తా ఉన్నా అవి తినొద్దు బాబు అని చెప్తే అవే తింటా ఉన్నారని చెప్పి నేను ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఎందుకు మీరు మారరు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నారు. చూసారా అది? ఏమనిపించిందమ్మా అప్పుడు? ఇడికే రావాలి, మంచిగా చూంచుకోవాలని వచ్చినాము. మన కోసం ఆయన అంత బాధపడతా ఉన్నాడు కదా. ఏంలే, ఇక మంచిగా చూంచుకోవాలని వచ్చినాం అన్నట్టు ఇక్కడికి. ఓకే. ఇక్కడైతే తగ్గుతుందని వచ్చారు. ఆ. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? ఇరికి రాజేశ్వరి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కనండి, గోదావరి కన్ నుంచి. పెద్దపల్లి మండలం, గోదావరి కన్ నుంచి. పెద్దపల్లి జిల్లా, రాంగుండం మండలం. నేను ఇదే ఫస్ట్ అండి వచ్చుడు. నాకు కాళ్ళ నొప్పులు బాగున్నాయి. తర్వాత మొన్న ఈ మధ్య నుండి అంటే 5 ఏళ్ళ నేను కర్మాల మందులు ఆడుతున్నా, నాకు ఏం తగ్గుతలేవు. కీళ్ళ నొప్పులు అన్నారు. 5 ఏళ్ల నుంచి వాడుతా ఉన్నారు? వాడుతా ఉన్నా మందులు, తగ్గుతలేవు. ఈ మధ్య నేను సెల్లులా చూసి వచ్చిన. ఇదే ఫస్ట్, నేను పోలే ఇంకా డాక్టర్ దగ్గరికి. ఇదే ఫస్ట్. ఇప్పుడు పోతే తెలుస్తుంది ఇవేంటి ఏమి అని అంతే. ఓకే. డాక్టర్ గారి వీడియోలు చూసారా? చూసే వచ్చిన. నాకు ఎవరు చెప్పలే పేషెంట్, నేను చూసే వచ్చిన. నిన్న వచ్చిన, నాకు నంబర్ దొరకలే. ఈరోజు అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ కర్మాల్లో, 3 గంటల తోని నంబర్ తీసుకుని వచ్చినాం. ఓకే. ఇప్పుడు పోతే తెలుస్తుంది మనకు. డాక్టర్ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్తారు, ఏంటి మందులు ఎన్ని రోజులు వాడాలి, అసలు ఏంటి, నాకు రోగం ఏంటో తెలిసిపోయింది. కీళ్ళ వాతం అని తెలిసింది. ఇప్పుడు సార్ కూడా ఏం చెప్తాడో ఇందాం. ఓకే. సార్ గారి వీడియోలు చూసినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు? ఆయన నన్ను అడిగితే నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ప్రజల గురించి మాట్లాడితే ఆయన ఒక దేవుడు అనిపిస్తుంది. ఇప్పుడు పోతే కానీ మళ్ళీ ఏమైనా చెప్పగలుగుతాను నేను. అంటే బాగా అవస్థ పడుతున్నాము. ఒకరోజు ఇప్పుడు నెల మందులు తెచ్చుకుంటాం కదా, కీళ్ళ నొప్పులే, కాళ్ళ నొప్పులే, నరాల నొప్పులే. ఒకరోజు మనకి ఏదైనా పని మీద పడి మేము లేడీస్ ఇంకా వేసుకోకపోతే తెల్లవారు ఇంకా లేవని, కూర్చొని ఏం చేయని, ఇట్లా ఎత్తని, ఇక ఇవన్నీ పొడుస్తాయి, సులుకు అంటాయి, వాపులు వస్తాయి, ఇంకా బాగా ఇబ్బందులు. ఇక అట్లాంటి కీళ్ళ నొప్పుల రోగం వచ్చింది నాకు. అది 5 ఏళ్ల నుంచి బాధపడతానే ఉన్నారు. 5 ఏళ్ళ నుంచి మందులు మింగుతూనే ఉన్నా, ఫైళ్ళు, ఎక్స్ఆర్లు అన్నీ తీసుకుంటూనే ఉన్నా ఇదే కర్మాల. కానీ నాకు తక్కువ కాలే. సరే ఈసారి చూద్దామని వచ్చిన. ఎన్నో ఖర్చు పెడుతున్నాం కదా, చూద్దామని వచ్చిన నేను. ఓకే. డాక్టర్ గారు వీడియోలో ఏడుస్తూ ఉన్నారు, చూశారు కదా పేషెంట్లు. నేను ఒక ఆరం నేను చూడబట్టి 10 రోజులు ఆయన ఈడియాలు చూడబట్టి అబ్బాయికి చెప్పి మా అబ్బాయిని తీసుకొని వచ్చిన. ఇక మరి పోయేద్దాము, ఇన్ని జాగాలో తిరుగుతున్నాం కదా బాబు, దేవుడు అంటే దేవుడిని అది ఇది అని చూస్తున్నాం కదా, ఒకసారి డాక్టర్ దగ్గరికి పోదామంటే నిన్న వచ్చిండు. నేను వస్తే మాకు 9 గంటలకు అని తెలుసు. మేము వచ్చే వరకు అయిపోయినాయి, మాకు దొరకలే. ఇవాళ మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఒక 3 గంటలు కూర్చున్నాడు ఇక్కడ, కూర్చొని నంబర్ తీసుకుంటే ఇప్పుడు వచ్చినాం మేము గోదావరి కన్ను. ఓకే అమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. అది మరికొంతమంది పేషెంట్లు కూడా, అంటే ఉదయం నుంచి కూడా పేషెంట్లు వస్తానే ఉన్నారు. చాలామంది ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఫోన్లో వీడియోలు చూసాము, వీడియోలు చూసి వస్తున్నాం, మేము 4-5 ఏళ్ళుగా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నాం, కనీసం ఎక్కడికైనా వస్తే డాక్టర్ దేవుళ్ళ కనిపిస్తూ ఉన్నాడు, పేషెంట్ల గురించి, పేషెంట్లు తమ కుటుంబ సభ్యుల్లాగా భావించి అని చాలా నిండు హృదయంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మా వ్యాధికి చికిత్స జరుగుతుంది, మా వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని ఒక నమ్మకంతో, ఒక భరోసాతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు పోచమ్మ. పోచమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? రుద్రారం, అది మోతరుద్రారం. ఓకే. ఏంటమ్మా మీ సమస్య ఏంటి ఇక్కడ? మా అబ్బాయికి కొంచెం నరాల పాటు కొంచెం వీక్ ఉన్నాడు, చూపించాలని వచ్చినాం. ఓకే. నరాల బలహీనత ఉంది. బలహీనమవుతున్నాం. ఇక మరి బాగా మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి దగ్గరికి ఫస్ట్ టైమా? ఫస్ట్ టైము. చూపించాలి, మా అబ్బాయికి ఎక్కడ చూపించినా పని చేస్తలేదు, మరి మంచిగా కావాలని వచ్చినాం. సార్ గారి వీడియోలు చూసారా? డాక్టర్ గారి వీడియో చూసే వచ్చినాం. ఏమనిపించింది సార్ వీడియోలు చూసాక? నాకు అనిపించింది మంచిగా. ఇక్కడ ఈ డాక్టర్ అయితేనే మనకు కరెక్ట్ అనిపించిందా? కొంచెం కావాలి, చూడాలనిపించింది, చూస్తే తెలుస్తుంది అని అనిపించినాం. ఆయన పేషెంట్లతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం బయట డాక్టర్లను చూస్తూ ఉంటాం, ఫైల్ ఓపెన్ చేస్తారు, చూస్తారు, మందులు రాస్తారు, వాడమ్మా అని చెప్పి పంపించేస్తారు. కానీ ఈయన అట్లా కాదు, మన సొంత అమ్మకి ఏమన్నా ఇబ్బంది అయితే ఎట్లా చూస్తాడు. మీకేమనిపిస్తుంది? మాకు అట్లా అనిపించింది, వచ్చినాం. చాలా బాగా అనిపించింది, కానీ కావాలి, మంచిగా కావాలని వచ్చినాం. మా అబ్బాయికి అయితే ఇప్పుడైతే ఎక్కడ తిరిగినా కాలేదు, ఇది చూద్దాము,
నాకు ఇంకా మంచిగా అనిపిస్తే పర్వాలేదు అనిపిస్తుంది. ఓకే. అమ్మా మీ పేరు? వీలవా ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్ల. సిరిసిల్ల నుంచి వచ్చారు. ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైమే. ఓకే. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? అసలు బాగున్నాయి, నరాల నొప్పులు, నడవత్తలేదు, కాళ్ళు బాధ బాగా అని సార్ మంచోడని సార్ దగ్గరికి రావాలని ఎలా వచ్చినాము ఫస్ట్ టైము. ఓకే. సార్ మంచోడని ఎట్ట తెలిసింది మీకు? మాకు ఫోన్లో చూసినాము, మాకు ఇక కొంచెం వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు అన్నట్టు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫోన్లో చూశారు? చూసినాం. ఫోన్లో ఆయన వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందమ్మా మీకు? ఇక వీడియో చూసిన తర్వాత సార్ మంచోడు ఉన్నట్టు చేస్తాడు కదా, తక్కువ అవుతున్నాయి కదా అన్నట్టుగా అనిపించింది. పోయి చూస్తే తెలుస్తుంది కానీ ఎలా వచ్చినాము అయితే నాకు ఓపి దొరకలే. ఓకే. ఊళ్ళో చూసారా ఎవరన్నా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నా బిడ్డ వచ్చింది, ఇంకా వేరే వాళ్ళు వచ్చిండ్రు. ఏం చెప్పారు వాళ్ళు? తక్కువ అవుతుందా సార్ దగ్గరికి పోతే నరాల నొప్పులకు చూస్తాడు, అన్నిటికీ బొక్కల ప్రాబ్లం అన్నిటికీ చూస్తాడని చెప్పిండు. తక్కువ అవుతుందని చెప్పిండు, వచ్చింది. ఓకే. అది సిరిసిల్ల నుంచి వచ్చారు. చాలామంది అక్కడ చూపించుకున్న వాళ్ళు చెప్పారు. తర్వాత సార్ మంచివాడని చెప్పి వీడియోలు చూస్తే నాకు తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాను, సార్తో మాట్లాడాలని వచ్చానని చెప్పి ఆమె చెప్తున్నారు. ఇంకొకరితో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? జయలక్ష్మి. జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హుస్నాబాద్ నుండి. హుస్నాబాద్ నుంచి వచ్చారు. మీ సమస్య ఏంటి? మా అమ్మకు మైండ్లో బ్లడ్ క్లాట్ అయింది. ఓకే. ఆ విషయం అంటే ఈ డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ మా రిలేషనే, మాకు కూడా డాక్టర్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోండి. డాక్టర్ గారు మీ ఫ్యామిలీ ఫ్రెండే? దాని ద్వారా సడన్లీ ఫస్ట్ టైం మా అమ్మకు రాగానే తొందర రెస్పాండ్ అయ్యిండ్రు. ఆ రోజు చూడడంతో అడ్మిట్ అయిన 4 days త్వరలో, అంటే ఒక 4-5 daysలోనే మెడిసిన్ తోటి కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మేము రాబట్టి 3-4 months అవుతుంది. మా పిల్లలు కూడా డాక్టర్సే. అవునా? ఓకే. మీరు ఈ డాక్టర్ గారి వీడియోలు చూసారా? చూసాం. చాలా రెస్పాండ్ ఉన్నది. రియల్గా కూడా తన స్పందన బాగుంది. ఒక ఆత్మీయులాగా, మన ఇంట్లో వ్యక్తిలాగా కలిసిపోతాడు తొందరగా. సగం ట్రీట్మెంట్ ఆయన మాటలతోటే పేషెంట్ని కుటుంబ సభ్యులాగా ఒక ప్రేమతో మాట్లాడుతున్నాడు కాబట్టి సగం ట్రీట్మెంట్ అక్కడే అయిపోతుంది. అవును, అది హ్యాపీ. మొత్తానికి మాత్రం మా మమ్మీకి అయితే తొందర క్యూర్ అయింది, బయటకు వెళ్ళకుండా ఇక్కడే క్యూర్ అవుతుంది. ఇక్కడే క్యూర్ అవుతుంది. ఓకే. అది చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ అంట విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు. ఆయన ప్రేమతో మాట్లాడే పద్ధతి ఇక్కడ ఎక్కువ మంది రావడానికి కూడా కారణమవుతుందని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడదాం. నమస్తే, మీ పేరు? వెంకటి చాపిడి వెంకటి. వెంకటి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆసిఫాబాద్ నుంచి. మీరు ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నారండి? ఫస్ట్ టైం. ఓకే. మీ సమస్య ఏంటి? షుగరు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు? సమస్య 2 సంవత్సరాల నుంచి ఉంది. 2 years నుంచి. ఓకే. చూపించుకున్నారా బయట ఎక్కడన్నా? బయట చూపించినాం కానీ తగ్గలేదు. మరి ఇక్కడికే రావాలి, విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారిని కలవాలని ఎందుకు అనిపించింది మీకు? యూట్యూబ్లో చూసి చెప్పిన మాటలు మాకు నచ్చినాయి అని చెప్పి పోయేద్దామని వచ్చినాం. యూట్యూబ్లో ఎవరైనా చూపించారా లేదంటే మీరే చూసారా వీడియోలో? మేమే చూసే సరదా పోయేద్దామన్నట్టు వెళ్ళాం. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు? సరే పర్వాలేదు, అక్కడ తగ్గుతుందేమో అని మనసులో అనిపించి ఒక నమ్మకం వచ్చింది. నమ్మకంతోనే ఇక్కడ వచ్చాను. నమ్మకం ఉంది. అయితే ఆ డాక్టర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు, చూసారా వీడియో? చూసిన మన గురించి అని అన్ని ఇలా ఏమి తినాలి అని ఐటమ్ చెప్పిండు. చెప్పకుండా జనం ఏం చేస్తున్నారంటే కొన్ని పాటించగా ఆయన సార్ మనసు నొప్పించి చెప్పిన మాటలు మీ గురించి చెప్తున్నా కానీ నాకు ఎవరు ఆలోచించలేదని చెప్పి బాధపడి, అది నాకు బాధ అనిపించింది. ఓకే. అంటే ఆ డాక్టర్లో నిజాయితీ ఉందని చెప్పి అనిపించింది. నిజాయితీ ఉంది. అంతేనా? అవును. ఇటువంటి డాక్టర్ అంటే ఎప్పుడు లైఫ్లో చూడలేదు, చూస్తామో చూడము తెలియదు. ఓకే. అది ఇలాంటి డాక్టర్ని అసలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే నిజంగా దేవుడితో సమానం అని చెప్పి పేషెంట్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా డాక్టర్లు దేవుడితో పోలుస్తారు, కానీ ఈ డాక్టర్ నిజంగా దేవుడు అంటానికి ఆయన పేషెంట్స్తో మాట్లాడే పద్ధతి చూస్తే తెలుస్తుంది. నిజమైనటువంటి ఒక సజీవ సాక్ష్యంగా ఆయన నిలుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చాలామంది పేషెంట్లందరూ కూడా వందలుగా ఉదయాన్నే 10 గంటలకే వస్తున్నారంటే అందరూ వీడియోలు చూసే వస్తున్నారు. ఈ డాక్టర్లో నిజాయితీ ఉంది, చాలా ప్రేమ ఉంది, సగం ట్రీట్మెంట్ అక్కడే జరుగుతుందన్న భావన ఉంది కాబట్టి ఇంతమంది వస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆల్మోస్ట్ 90% ఫోన్లలో, సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన పేషెంట్స్ని తమ కుటుంబ సభ్యుల్లాగా భావించి ఏమి తినాలి, ఏమి తినకూడదు, మీరు జీవనశైలి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తూ ఉన్నారు. అది నచ్చి ఆయన ప్రేమతో చెప్పే విధానం నచ్చి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. 90% ఇక్కడికి వచ్చిన వాళ్ళదే. ఉదయం 10 గంటలు మాత్రమే అవుతుందండి. ఆ 10 గంటలకే సగం హాల్ పూర్తిగా ఇక్కడ నిండిపోయింది.
సార్ ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు కలుద్దామని చెప్పి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ తెలంగాణ కాదు, ఓన్లీ కరీంనగర్ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ డాక్టర్ని గారిని కలవాలి, విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారిని కలవాలి, కలిసి నా సమస్య చెప్పుకోవాలి, ఇక్కడే నాకు తగ్గుతుందన్న ఒక నమ్మకం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.